ఉంటాను తండ్రి. సోపులోను, జీలకర్రలోను, కొత్తిమీరలోను ఇక నాకు నువ్వేమిచ్చినా దశమ భాగాలు ఇచ్చేస్తాను తండ్రి. నా అంతటి భక్తుడు ఈ సంఘంలో మరి ఎవరు లేరండి. నేను మహాయథార్థవంతుణ్ణి, భక్తుణ్ణి, అది ఇది అని తనకున్నటువంటి సమస్త స్వార్థాన్ని అలా ఎత్తి చూపిస్తున్నాడు దేవునికి. ప్రార్థనలో అంతలో అదే ప్రార్థన మందిరంలో అక్కడ ఒక అతను ఉన్నాడు. అతను లేచాడు. పాపం లేచి ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యం చాలలేదు. ఇలా వంగిపోయి ఒక చిన్న ప్రార్థన చేసేసాడు. ఏమని? పాపినైనా నన్ను కరుణించు, నా పాపము చేత ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము నాకు చాలటలేదు. నా పాపము నన్ను భూసంబంధముగా వంచి వేసింది, నా నడుమును విరిచింది, రోగినిగా చేసింది, మనస్సాక్షిని చంపింది, జీవితంలో సంతోషాన్ని కోల్పోయి జటు దిక్కులేని పరిస్థితుల్లో శాపాన్ని అనుభవిస్తున్నాను. ఆకాశం వైపు దేవాన్ని పిలుచుటకు యోగ్యత లేని పాపము నన్ను వెంటాడుతుంది గనుక పాపిలైన నన్ను క్షమించు అని ఒక చిన్న ప్రార్థన చేశాడు. అక్కడున్న పాపం ఆ సహోదరుడు వెంటనే యేసు ప్రభు కల్పించుకుని, ఇతని ప్రార్థన అతని ప్రార్థన నేను విన్నాను, ఇతను కంటే అతను నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.